ప్రాబ్లం లేదు. ఫస్ట్ కోన గారు. సార్ గూఢచారి దగ్గర మధ్యలో పర్ఫెక్ట్గా బుల్లెట్. సార్ మీ డైలాగ్స్ ఏ రేంజ్లో పేలుతాయి, ఇవాళ గన్ కూడా అదే రేంజ్లో పేలింది. సో పర్ఫెక్ట్గా అనమాట టార్గెట్ చేశారు మీరైతే. ఇప్పుడు నేను 3 కాల్చలేదు, ఇప్పుడు నేను డా కాల్చాను కాబట్టి సినిమా చేయకపోయినా షార్ట్ ఫిల్మ్ చేస్తావు కదా. యా డన్, సైన్డ్. సో వెల్ విశ్వ గారు మీరు కూడా కాల్చాలి. ఎలా చేశారు కాబట్టి. కానీ విశ్వ గారు ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఓకే, సో కోన గారు ప్లీజ్. సో మీరు కూడా రైటర్గా టీజర్ చూసారు, ఎలా అనిపించింది అసలు సినిమా, ఎలా అనిపిస్తుంది? అంటే నాకు తెలిసి ఈ సినిమా అఫ్కోర్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక ఒక టీజర్ తోటి ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు సినిమా గురించి, సినిమాకి వెళ్ళాలా వద్దా. చాలా క్విక్గా ఉంది డెసిషన్ వాళ్ళది. సో ద ఫస్ట్ విజువల్, ఫస్ట్ ఇంపాక్ట్ మనది టీజర్. అండ్ ఆల్వేస్ and the people behind the teaser also is equally important, because శేష్ నాకు తెలిసి తను ఒక ఆంధ్ర అమీర్ ఖాన్ అని నా ఫీలింగ్. అంటే పర్ఫెక్షనిస్ట్ సార్. అంటే అమీర్ ఖాన్ అంటే కాదు, దాన్ని కాంప్లిమెంట్ అంటే అనుకోగానే, బట్ దాంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అంటే ఆ పర్ఫెక్షన్ వచ్చేంతవరకు పీడించి 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 ఎందుకురా బాబు అనుకునేంత పీడించే అంత పర్ఫెక్షనిస్ట్ అని నేను వినికిడి. తర్వాత బాహుబలి సినిమాకి ఎంత టైం పట్టిందో ఏంటి సినిమాకి అంత టైం పట్టింది దగ్గరగా. ప్లస్ బట్ నేను ఎందుకు ఇంత సేపు తీస్తున్నారు ఇన్ని రోజులు అని ఐ వాజ్ వెయిటింగ్. వెన్ ఐ సా ద ఫస్ట్ టీజర్ ఐ వాజ్ స్టండ్. అంటే అలా చూస్తూ ఉండిపోయి అది ఓ మై గాడ్. సో అంటే ఇలాంటి క్వాలిటీ మన తెలుగులో కూడా పాసిబుల్ అని అని ఈ టీం ప్రూవ్ చేసింది. గూఢచారి రియల్లీ టుక్ మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంకొక రేంజ్కి, ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. అండ్ మా గౌరవం పెంచింది మా అందరికి, బికాజ్ ఈవెన్ వీఆర్ పార్ట్ ఆఫ్ యూనో ద సేమ్ ఇండస్ట్రీ విచ్ మేడ్ ఫిల్మ్ లైక్ గూఢచారి అని చెప్పుకోవచ్చు. రేపు విజిటింగ్ కార్డ్ లాగా. సో రేపొద్దున బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరే సినిమా తీశారు అంటే నేను రాసిన సినిమాలు కాకుండా ఈ సినిమా ఫస్ట్ చూడండి టీజర్ది. సార్ అంటే మరీ ఎక్కువ మాడుతున్నానా? లేదు, అంటే మీరు నేషనల్ లెవెల్ ఫిల్మ్స్ చేసి అలా అంటాం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నాకు నచ్చితే మరి కొంచెం దాన్ని 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 అలాగే ఆకాశానికి ఎత్తుంటాను. బట్ దీనికి సపోర్ట్ చేసే టీం దొరకడం, అంటే విశ్వప్రసాద్ గారు కానీ మా అనిల్ గారి ప్యాషన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అట్ పీక్స్. సో ఆయన ఒకదాన్ని నమ్మి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే విశ్వ గారు కూడా అంతే. ద వే దే స్టాండ్ అండ్ బిహైండ్ లైక్ పిల్లర్, లైక్ రాక్, దాన్ని టిల్ రిలీజ్ వరకు తీసుకెళ్లే విధానం కానీ, అలాగే మా అభిషేక్ భయ్య నీ లక్, ఐ మీన్ ఐ హోప్ లైక్ ఇట్ కంటిన్యూస్. అగర్వాల్ సాబ్ ఆప్కో భీ ఐ విష్ ద హోల్, ఐ మీన్ సో ద బెస్ట్ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ దిస్ ఫిల్మ్ అని మాత్రం అర్థమవుతుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు every artist and technician and the director. Congratulations for giving. అంటే I knew that it's already a hit. ఎందుకంటే నిన్న నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ తను ఫుల్ సినిమా చూడడం జరిగింది. ఫుల్ ఫిలిం చూసి బయటకు వచ్చి తన కాల్ చేశాడు. చూసి కోనా నేను ఇప్పుడే చూశాను గూఢచారి, ఏంటి 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 అంత స్లోగా చెప్తున్నావు ఏంటను, పెద్ద హిట్ భయ్యా అన్నాడు. ఓహో పోలే. సో ఆల్రెడీ లీక్ వచ్చింది. సో ఐఎమ్ షూర్ ఇది డెఫినెట్గా మీ టీజరు, మీ ట్రైలరు, మీ విజువల్స్ ఇవే ఆడియన్స్ని థియేటర్కి లాక్కొని వస్తాయి. 100% ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ కోనే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చిత్రాల్లో మీ మాటల వల్ల సినిమాలు హిట్ అయ్యాయి. సో ఇవాళ స్టేజ్ మీద ఈ మాటలు సక్సెస్ అవుతుందని చెప్పేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ఫిలిం సూపర్ సక్సెస్ సాధిస్తుంది. రియలీ ఆనెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ టుడే. ఇక్కడ ఇట్ని చెప్పింది భగవంతుడు సాక్షిగా. అటెండ్లో చెప్పమని శేషు మాత్రం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.